హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ నుంచైతే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. కంప్లీట్‌గా వచ్చేసి 14,300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గైస్. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం జాబ్ వచ్చినట్టే అనుకోండి. ఎడ్యుకేషన్ చూస్తే గనుకైతే 10th ఉంది. అదేవిధంగా ఇంటర్, ఐటీఐ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ డిప్లొమా ఉన్నవాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సాలరీ అయితే నేనైతే 30,000 అయితే మెన్షన్ చేశాను. బట్ అబోవ్ 40,000 కూడా అయితే ఉంది. అస్సలైతే మంచి ఆపర్చునిటీ గైస్, మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అందరూ గ్రాబ్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మన వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, కంప్లీట్గా డీటెయిల్స్ అయితే. ఇక్కడ మనం చూస్తే కనుక అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి అయితే October 2 ఉంది. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి అయితే October 16 అయితే ఉంది. మధ్యలో 14 days గ్యాప్లో మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా మోడిఫికేషన్ టైం కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మోడిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుకైతే October 17 to October 21 మధ్యలో 4 days అయితే టైం ఉంది. ఈ టైంలో మీరైతే అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా హెల్ప్ డెస్క్ కావాలంటే ఇది కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెడతాను. మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే కనుకైతే కొంచెం కాల్ చేసి అయితే ఇష్యూ అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ చూస్తే కనుకైతే ఇక్కడ నంబర్ ఆఫ్ ఫస్ట్ వేకెన్సీస్ చూడండి. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ ఉంది. అన్ని గ్రేడ్ 3 ఉద్యోగాలుగా ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్ ఇవన్నీ చూస్తే కనుకైతే డీజిల్ మెకానికల్ వర్క్షాప్, మల్టీ స్కిల్డ్ ఫిట్టర్, షెల్, మళ్ళీ ఫిట్టర్, రిజర్, టర్నర్, ఇవన్నీ చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి కదా. డిఫరెంట్ ట్రేడ్స్లో అయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటి కోసం మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎడ్యుకేషన్ చూస్తే కనుక ప్రతి దాంట్లో మ్యాట్రికులేషన్ అన్నింటికైతే 10th ఉంటే సరిపోతుంది గైస్. ఇక్కడ మీరు కింద మెన్షన్ చేసిన వాటికి కూడా చూసుకోవచ్చు. అన్నింటికైతే కంప్లీట్గా మ్యాట్రికులేషన్ అనేది ఉంది. అంటే 10th బేస్ తోటి అయితే మీరైతే ఈ ఉన్న అన్ని జాబ్స్కి అయితే అందులో మీకు నచ్చిన వాటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సింగిల్ పర్సన్ సింగిల్ దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీకు నచ్చిన దానికి పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ డివిజన్స్లో అయితే ఉన్నాయి. మన సికింద్రాబాద్లో అయితే చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అనేది ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా డిఫరెంట్ ట్రేడ్స్లో అయితే ఉన్నాయి కదా. డీజిల్, మెకానికల్, అన్నింటిలో ఎలక్ట్రికల్, ప్రతి దాంట్లో అయితే ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఓపెన్ లైన్ చూస్తే కనుకైతే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 38, అదేవిధంగా SC 10, ST 5 ఇలా చూసుకోవచ్చు. ప్లస్ మన టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూస్తే కనుక ఓపెన్ కేటగిరీలో 272 అండ్ SCలో 93, ST 71, OBC 156 ఇలా చాలా అయితే ఉన్నాయి గైస్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్ అయితే మెన్షన్ చేస్తారు అన్నీ కలిపి. ఓపెన్ కేటగిరీలో 310, SC 103, ST 76, OBC 174 ఇలా అయితే టోటల్గా 744 అయితే ఉన్నాయి గైస్. వీటన్నింటికైతే మీరైతే ఈజీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా మన సికింద్రాబాద్కి సంబంధించింది. ఇందులో 405, 133, 92 ఇలా అయితే చూసుకోవచ్చు. డిఫరెంట్ ట్రేడ్స్లో అయితే ఉన్నాయి గైస్. వీటన్నింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజ్, వాటి గురించి అయితే ఇప్పుడైతే మీరైతే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు గైస్. ఎగ్జామ్ ప్యాటర్న్లో మ్యాథమెటిక్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఈ 4లో వీటిలో అయితే ఫర్ ఈచ్ 25, 40, 10 కంప్లీట్గా మీకైతే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutesలో మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. PWBD వాళ్ళకైతే ఎక్స్ట్రాగా 30 minutes అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు స్క్రైబ్ని యూజ్ చేసి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది గైస్. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే కనుకైతే ఫస్ట్గా మీకైతే CBT 1 అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వారికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్లో కూడా సక్సెస్ఫుల్ అయిన వారికి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి పోస్టింగ్ అయితే ఇస్తారు గైస్. ఇక్కడ మీరైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే చూసుకోవచ్చు గైస్.
ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి అయితే 500 అయితే ఈచ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ CBT కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకైతే 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే అవుతాయి. SC/ST వాళ్ళకి చూస్తే కనుక అయితే 250 రూపీస్ అయితే పే చేయాలి. CBT కంప్లీట్ అయిన తర్వాత 250 రూపీస్ ఓవరాల్గా మన అకౌంట్లో అయితే పడిపోతే అంటే రీఫండ్ అయితే అవుతాయి. దీనికి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి అయితే 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి. 18 to 36 ఇయర్ లోపు ఉన్న వాళ్ళైతే అందరైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే ఇంతే గైస్. ఇదైతే చెప్దామని అయితే వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే కనుక అయితే వీడియో ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.